బబ్లు, నేను వస్తున్నా. ఏ మున్ని, నేను పోలీసుని, నువ్వు దొంగది. నువ్వు పారిపోయి దాక్కో, నేను పట్టుకుంటా. నువ్వు పోలీసు వెంట్రా, నేనే పోలీసుని, నువ్వే దొంగవి. నువ్వే వెళ్ళి దాక్కో, నేనే నేను పట్టుకుంటా. ఓకే. ఒరే ఒరే, దొంగల చేతిలో రివాల్వర్ ఉండదురా, ఇది నాకు ఇచ్చేసేయ్. ఇచ్చేరా. దొంగల దగ్గరే గన్ను. అలాగా, అయితే నువ్వే పోలీసువి, నేనే దొంగని. ఆ రివాల్వర్ మీ ఓవరాక్షన్ చాలు కానీ పిల్లలకి అన్నం తినిపించాలి. పదండి. ఆ పని చేస్తే నీ పుణ్యం ఉంటుంది. పాపం పిల్లల పొద్దు నుంచి ఏమీ లేకుండా ఉన్నారు. కాస్త 3 ముద్దులుంటే పెట్టు తల్లి. పిల్లలకైతే 2 ముద్దలు పెడతాం, మరి పెద్దలకైతే? పెద్దలకైతే 2 లెంపకాయలు వేస్తాం. మున్ని, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మై స్వీట్ డాటర్. థ్యాంక్ యూ డాడీ. సారీ రముని, నీకు చెప్దాం అనుకుంటూనే ఇంటి పనిలో పడి మర్చిపోయాను. హ్యాపీ బర్త్డే రముని. నీకు ఇష్టమైన స్వీట్ చేసి పెడతానే. అలాగే మున్ని, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ బబ్లు. వెల్, ఈరోజు మమ్మీ నేను ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేస్తాం. బర్త్డే కేక్ తెస్తాం. కేక్ కట్ చేయగానే మనందరం మంచి హోటల్కి వెళ్దాం. డాడీ డాడీ, మన ఫిలిం కూడా వెళ్దాం. అలాగే కన్నా. హలో, ఎవరు? నాన్నగారా? బాగున్నారా? ఏంటి తీర్థయాత్రకి వెళ్తున్నారా? చాలా రోజులు పడుతుందా? సరే సరే, వెళ్ళండి. మీ ఆరోగ్యం జాగ్రత్త, అమ్మ కూడా జాగ్రత్త. ఓకే. సుకన్య, అమ్మా నాన్న తీర్థయాత్రలకు వెళ్తున్నారట. చాలా రోజులు టూర్ అంట. పిల్లలు రెడీగా? ఇక మనం వెళ్దాం. మేము రెడీ, మీదే ఆలస్యం. ఓకే, కమాన్. జాగ్రత్త. బాయ్ డాడీ. బాయ్ బబ్లు. బాయ్ మున్ని. బాయ్ బబ్లు. బాయ్ బాయ్. త్వరగా వచ్చేస్తాం. రానా బేకరీలో కేక్ ఆర్డర్ ఇద్దాం. సాయంత్రం మన మున్ని బర్త్డే పార్టీని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దామండి.
హలో, నారాయణరావు గారేనా? నేను ఇన్స్పెక్టర్ గోపాలకృష్ణ మాట్లాడుతున్నాను. రవి అని మీ బంధువులు ఎవరైనా ఉన్నారా? మీరేమైనా రాగలరా? ఓకే. చనిపోయిన వాళ్ళ బంధువులు వస్తున్నారు. వాళ్ళు వస్తే లోనికి తీసుకురా. ఎస్ సార్. సార్, చనిపోయిన వాళ్ళ బంధువులు. నమస్కారం ఎస్ఐ గారు. నమస్కారం అండి. చనిపోయిన రవికి బాబాయి పిన్నిలో. నా పేరు నారాయణరావు. ఈవిడ నా భార్య సుబ్బలక్ష్మి. మా అన్నయ్య వదినలు తీర్థయాత్రలకు వెళ్లారు. రవి అంత్యక్రియలని దగ్గరుండి మేమే చూసుకుంటామండి. సరే, వాళ్ళ పిల్లలు? రవి పిల్లల్ని మా సొంత బిడ్డల్లా చూసుకుంటామండి. బాగా చూసుకుంటారు కదూ? ఆ పిల్లలకి ఏ లోటు రాకుండా మేము చూసుకుంటామండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకుంటామండి. సరే, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఇస్తాను. మార్చురీకి వెళ్ళి బాడీస్ ని హ్యాండ్ ఓవర్ చేసుకోండి. మార్చురీకి మీతో పాటు మా కానిస్టేబుల్ కూడా వస్తాడు. అలాగే సార్. వెళ్ళండి. వస్తామండి. బబ్లు, ముని, బబ్లు. ఒరే బబ్లు, మమ్మీ డాడీ ఎక్కడికి వెళ్ళారా? వచ్చేసరే అవుట్ హౌస్ లో కూడా లేరు. కేక్ తెస్తాను బబ్లు, చెప్పి ముని, వచ్చేసరే రాలేదు. ఏం కాదు, ఏడోకు. పార్టీకి పిలిచాను. ఇప్పుడు వాళ్ళందరూ వస్తారు. అప్పుడు వచ్చేస్తారు. వాళ్ళకి ఏం చెప్పాలరా? అప్పటికి వచ్చేస్తారే. నాకు ఏడుపు వస్తుంది బబ్లు. ఏడోకే. నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది. బబ్లు, ముని, బబ్లు, ముని, బబ్లు. నేను మీ అమ్మని. ఏడోకే. ఏమైందిరా? మమ్మీ డాడీకి ఏడోకే. ఇవాళ డాడీ త్వరగా వచ్చి మనల్ని బబ్లు తీసుకెళ్తాన్నారు కదా. ముని, పార్టీ బబ్లు, బబ్లు. ఇంతవరకు మమ్మీ డాడీ చూడండి, నేను మీ అమ్మని వచ్చాను. నాకు ఏం తెలుసు? నాకు ఏడుపు వస్తుంది. ఇప్పటిదాకా మమ్మీ డాడీ చూడండి, మీకోసం వచ్చేసాను రా. బబ్లు, బబ్లు, చూడండి రా, నేను మీ అమ్మని.
ఏడవకే నువ్వు. అక్కడ చాలా ఏడుపు వస్తుంది. ఎక్కడికి వెళ్ళారో కూడా చూడండి నన్ను. బబ్లు, మున్ని చూడండిరా. నాన్న బబ్లు చూడండిరా, నీకోసం నేను వచ్చేసానురా. చూడండిరా. ముని, అమ్మా, చిట్టి తల్లి, అమ్మా. భగవంతుడా, ఏంటి బాబు నాకు ఈ కష్టం. బబ్లు, నేనురా. లోపలికి వెళ్దామా కొన్ని? బబ్లు, బబ్లు, నాకు ఆకలేస్తుంది. ముని, బబ్లు చూడండిరా. మా కామ్ పెట్టేది చూడండిరా. దేవుడా, ఏంటి బాబు నాకు ఈ కష్టం. బబ్లు చూడండిరా. అమ్మాయిరా నేను. ముని చూడమ్మా. అయ్యో దేవుడా. చూడండిరా. కన్నా చూడండి నన్ను. అక్కడికి వెళ్ళి కూర్చుందాం. ముని చూడమ్మా నన్ను. చెప్పానా మమ్మీ డాడీ వచ్చేస్తారని? ఎడవకు. చూడు తల్లి నన్ను. చూడు కోసం వచ్చేసాను నేను. చూడండిరా. దేవుడా, ఎందుకు రాలేదు? ఎక్కడికి వెళ్ళారో ఏంటో. మమ్మీ వాళ్ళు ఎంతసేపు అయిందో ఇంకా రావట్లేదు. చూడండి నన్ను. ఇంటికి వెళ్ళి చూద్దాం కదా. మా అమ్మ డాడీ వచ్చారేమో. మా ఫ్రెండ్స్ అందరూ పిలిచాను. వాళ్ళు పాటికి వచ్చేసింటారు. కదా వెళ్ళి చూద్దాం. రా బబ్లు. ముని, ఇంటికి వచ్చేసే ఉంటారేమోనే. రా బబ్లు. అదే ఆ ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తుంటారు. వాళ్ళకి ఏం చెప్పాలరా ఇప్పుడు? బబ్లు, మమ్మీ డాడీ కేక్ తెస్తా అన్నారు. ఇంతవరకు తీసుకురాలేదు బబ్లు. మమ్మీ డాడీ రాలేదు. కేక్ చేస్తా అన్నారు. పొద్దున్న స్వీట్ కూడా చేస్తానని మా మమ్మీ. ఇంకా రాలేదమ్మా. బర్త్డే జరుపుకోవట్లేదు. బబ్లు, నేను రాము. డాడీ రాలేదు. దేవుడా, మమ్మీ రాలేదు. కన్నా ఎక్కడికి వెళ్ళారో కూడా మాకు తెలీదు. ఏమో తెలీదు. ఇంత కూడా లేరు. బబ్లు, ముని, వెళ్ళండి కన్నా. బబ్లు, మమ్మీ డాడీ రాలేదు. రాము, మీ మమ్మీ డాడీతో చెప్పు. ఎక్కడికి వెళ్ళారో కూడా మాకు తెలీదు. బబ్లు, ముని, బబ్లు, ముని, బబ్లు, ముని, బబ్లు, బబ్లు, ముని, బబ్లు.
ఏమండి, రండి రండి. అంతా దేవుని దయ. ఎవరు ఏం చేయడానికి వీల్లేకుండా పోయింది. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళకి ఇక దేవుడే దిక్కు. పిల్లలే రండి. లోపలున్నారు. లోపల ఉన్నారు. అయినా ఆ పిల్లలకి ఇంకా తల్లిదండ్రి చనిపోయినట్టు తెలియదు. తెలియకపోతే ఎలా? రేపేం తెలియాలిగా. వాళ్ళ నానమ్మ తాతయ్య వచ్చేంత వరకు దాచిపెట్టాలి. అంతవరకు పిల్లల్ని బాధ పెట్టడం ఎందుకు? ఓ అలాగా, మేం కూడా చెప్పండి. పిల్లల్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఆ భగవంతుడి చిన్నతనంలోనే తల్లిదండ్రులను దూరం చేశాడు. మీకే అవసరమైనా మాకు ఫోన్ చేయండి. వెళ్ళేస్తామండి. నమస్తే. మంచిది. వెళ్ళొస్తామండి. మున్ని, బబ్లు, లేవండమ్మా, స్కూల్ టైం అవుతుంది. రోజు మా మమ్మీయే మమ్మల్ని నిద్ర లేపేది, స్నానం చేయించేది, డ్రెస్ వేసేది. మా మమ్మీ వస్తేనే మేలేస్తాం, లేకపోతే అంటే కాదమ్మా. మీ మమ్మీ డాడీ దేవుడి దగ్గరికి వెళ్ళారు కదా, వచ్చేసరికి లేట్ అవుతుంది. అందుకని మీరు బుద్ధిగా తయారై స్కూల్కి వెళ్ళి బాగా చదువుకోవాలి. మమ్మీ డాడీ దేవుడి దగ్గరికి ఇంత అర్జెంట్ గా ఎందుకు వెళ్ళారు? మా మమ్మీ డాడీ మాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళరు. నిన్న మున్ని పుట్టినరోజు కదా, సినిమాకి కూడా తీసుకెళ్తున్నారు అది తెలుసా? రేపు మీ ఎగ్జామ్స్ కదా. అయితే మీరు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలని దేవుణ్ణి ప్రార్థించడానికి వెళ్ళారు. దేవుడిల్లు చాలా దూరం కదా. మమ్మీ డాడీ అక్కడికి వెళ్ళి మీ గురించి ప్రార్థనలు చేసి మీరు బాగా చదువుకుంటున్నారు, బుద్ధిగా ఉన్నారు అని తెలిసాక అప్పుడు దేవుడు మమ్మీని డాడీని మీ దగ్గరికి పంపిస్తాడు. కాబట్టి మీరిద్దరు బాగా చదువుకోవాలి. లాండి మరి, ఇలా ఉండకూడదు. గబగబా తెవనాలి. వెరీ గుడ్. టిఫిన్ రెడీ. ఎవరమ్మా నువ్వు? నేను చెప్తా. ఈ అక్క పేరు సుజాత. అలాగా, ఇంట్లో పనిచేసే జయక్క రానప్పుడు ఈ అక్క వస్తుంది. సుజాతక్క, నీకు విషయం తెలుసా? మా మమ్మీ డాడీ దేవుడి దగ్గరికి వెళ్ళారు. అవునమ్మా, నాకు ఇప్పుడే తెలిసింది. పక్కింటి సుబ్బారావు గారు చెప్పారు. అక్క, మా మమ్మీ డాడీ వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండు. అలాగేనమ్మా. సరేలేమ్మా, లోపలికెళ్ళి మంచి. సరే అండి. మన పిల్లలకు మాత్రం మంచి వాళ్ళ తోడు దొరికే విధంగా ఏర్పాటు చేశాడు. ఆ విషయం నిజమే, కానీ నా మనసు ఎందుకు కీడు శంకిస్తుందండి. సుకన్య, ఏంటా మాటలు? నీ అనుమానం ఏంటో చెప్పు. డబ్బు పాపిష్టిదండి. ఈ రోజు మంచిగా చూసుకుంటున్న వీళ్ళు చివరి వరకు ఇలా ఉంటారా అన్న అనుమానం. నువ్వు అలాంటి అనుమానాలు ఏం పెట్టుకోకు. మా బాబాయ్ పిన్ని చాలా మంచివాళ్ళు. నువ్వు ఊహించినట్లు ఏం జరగదు, సరేనా? నాకు మాత్రం అంతకన్నా ఇంకేం కావాలండి. ఇదిగో, నేను చెప్తాను వినిపిస్తోందా? అర్థమవుతోందా? ఎంతకాలం ఇలా నేను చాకరీ చేస్తూ ఉండాలి?
అవకాశాలన్నవి అంతమాటు రావు. ఈ లోపల వాళ్ళ నాయనమ్మ తాతయ్య వచ్చారంటే ఈ ఆస్తి కాస్త వాళ్ళు తీసుకెళ్లిపోతారు. ఈ లోపలని ఈ పిల్లల్ని ఏదో ఒకటి చేసేసి ఈ ఆస్తి అంతా గుట్టకాయ స్వాహా చేసి మనం పారిపోవాలి. బోల్డ్ వ్యాపారాలు చేసి తగలెట్టావు. మళ్ళీ మళ్ళీ రాదు, గుర్తుపెట్టుకో. సరే బాగా ఆలోచించు. అబ్బా నేను చూస్తున్నానులేవే. చేసావులే, నిన్ను నమ్ముకున్నందుకే ఈ స్థితి పట్టిందా? నా గురించి తక్కువగా అంచనా వేయకు. నీ గురించి తెలియకపోవటమే. ఇన్ని సంవత్సరాలు బట్టి నీతో కాపురం చేసినందుకు ఆ మాత్రం తెలీదు. నిన్ను నమ్ముకున్నందుకు ఏ గోదాట్లో దూకాలా అని ఆలోచిస్తున్నారు. పీకి నొక్కేసి చంపేస్తానంతే, జాగ్రత్త. ఉండవే, ఎందుకు నా మీద తెగబడతావు? నాకు తెలియదా? చాలేవయ్యా చెప్పొచ్చావు. నిన్ను నమ్ముకుంటే ఆ పిల్లలకి చాకరీ ఒకటే మిగులుతుందేమో అని అనిపిస్తోంది. ఈసారి అలా జరిగిందో నీ పీకు నొక్కేస్తానంతే. ఉండవే, ఆ మాత్రం ఐడియా నాకు వచ్చింది గాని కొంచెం తొందరపడి ఏదో ఆలోచించు. ఇంకా కథలు చెప్పకు, త్వరగా ఆలోచించు. నీతో పడే ఓపిక నాకు లేదు, జాగ్రత్త. కొంచెం పెట్టనా అమ్మా? కొద్దిగా బాగా తినాలి. బాగా తింటే మంచిగా చదువు వస్తుంది. తిను, నెయ్యి వడ్డించురా. తినమ్మా. చిన్నపిల్లలు బాగా తినాలి, బాగా ఆడుకోవాలి, సరేనా? కాస్త పిల్లలకి పెరిగేయండి. బాగా తిన్నారనుకో, దేవుడు త్వరగా మీ అమ్మ మీ నాన్నని మీ దగ్గరికి పంపించేస్తాడు. అందుకే బాగా తినాలి. వెయ్యి చెప్పండి, లక్ష చెప్పండి, ఇక నా వల్ల కాదు. ఈ పిల్లలకి చాకరీ నేను చేయలేను, చెయ్యనంటే చెయ్యలేను. ఓసే పిచ్చి ముఖమా, ఊరికే చాకరీ మనం ఎందుకు చేస్తామే? పిల్లలు ఇలా కొంతకాలం మంచిగా చూసామనుకో, ఊళ్ళోళ్ళందరూ మనం పిల్లల్ని బాగా చూస్తున్నాం అనుకుంటారు. ఆ తర్వాత అదును చూసి పిల్లల్ని కూడా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర పంపించేశాం అనుకో, ఆస్తి మొత్తం మందే. ఆ తర్వాత మన మీద ఎవ్వరికీ అనుమానం రాదు. మీరన్నట్టు వాళ్ళ ఆస్తి అంతా మనకి ఇక్కడికి వచ్చేస్తే ఇంకా మనకేం కావాలి? అన్నట్టు మీ అన్నయ్య వదిన వచ్చేలోపు ఈ పనేదో కానిచ్చేయండి. ఓసి పిచ్చిదానా, అంతవరకు ఎందుకే? రేపటి నుంచే మన ప్రయత్నాలు మొదలు. నువ్వు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? పని మనిషివి అడగకుండా లోపలికి రావడమేనా? మీరు మాట్లాడిందంతా విన్నానండి. ఏం మాట్లాడేది విన్నావా? మేమేం మాట్లాడలేదే. మీ విషయం పోలీసులు చెప్తే వాళ్లే తేలుతారండి. అమ్మో, పోలీసులా? వద్దు వద్దు, నువ్వెలా చెప్తే అలాగే చేస్తాం. రేపు తెల్లారేసరికల్లా మా ఇంటికి మేము వెళ్ళిపోతాం. ఏదో బుద్ధి గడ్డి తిని ఇలా ప్లాన్ చేశాం. మీరెక్కడికి వెళ్ళనక్కర్లేదు, ఇక్కడే ఉండి అంతా అనుకున్నట్టే చేయండి. కాకపోతే ఆస్తి చెరి సగం. అదెలా కుదురుతుంది? సగం ఆశ. నువ్వేమో పని మనిషివి, మేమేమో దగ్గర వాళ్ళం. మీ ప్లాన్ విషయం నువ్వు మా ప్లాన్ విషయం ఎక్కడ ఎత్తక్కర్లేదు గాని, మేమిద్దరం నువ్వు ఒక్కతివి కనుక నీకు నచ్చితే ముగ్గురు 3 వాటాలు వేసుకుందాం. సరే, ఎవరికి అనుమానం రాకుండా రేపే మన పని ప్రారంభిద్దాం. అలాగే కానివ్వండి. త్వరగా కానివ్వండి. ఆగవే, పిల్లలు వచ్చే టైం అయింది, త్వరగా కానివ్వండి. వాళ్ళకి ట్యూషన్ నుండి రావడంతోనే పాలు తాగే అలవాటు ఉంది. మనం ఎవరం కనిపించబోయేసరికి వాళ్ళే వెచ్చపెట్టుకుని తాగుతారు. ఈ లోపల స్టవ్ వెలిగించేసరికి గ్యాస్ పేలి చేస్తారు. త్వరగా కానివ్వండి. ఒకవేళ తాగకపోతే అడ్డమైన డౌట్ వద్దు, పని కానివ్వండి. త్వరగా పద.
పిల్లలు వెళ్ళి చాలాసేపు అయింది. నేను వెళ్ళి చూసిరానా? వెళ్ళావంటే వాళ్ళతో పాటు నువ్వు చస్తావు. ఏటండి ఇంకా గ్యాస్ తేలేదు? గ్యాస్ లీక్ చేసింది నేను. అందుకే కదా నాకు డౌటు. కార్టూన్ నెట్వర్క్ చాలా బాగుంది కదా. అది కదుగా మిక్కీ మౌస్ చూడు. ఎంత బాగుందో. అదిగో చూడు. చవట నా కర్మ. అదిగో భలే బాగుందన్నయ్యా. పిల్లలు రాత్రి 10 అయింది, ఇంకా పడుకోలేదా? టీవీ చూస్తూ కూర్చున్నారా? ఏంటి మీరు నిద్రపోతే మీరు టీవీ చూస్తూ అలా కూర్చుంటారా? కాదమ్మా, చాలా పొద్దుపోయిందిగా, వెళ్ళి పడుకోండమ్మా. పదవే. ఈ రోజు ఏదో ఒకటి చెయ్యాలి. అదే ఏం చేద్దామని ఆలోచిస్తున్నా. వాళ్ళిద్దరు పడుకుంటారు కదా, వాళ్ళిద్దరూ తలగండి. పడుకున్నాక కత్తితో పొడిచి అప్పుడు పోలీసులు మన్ని లాకపులో వేస్తారు. అయితే ఏం చేద్దాం అంటావు? ఓ పని చేస్తే సరి, తలగండి మొహాల మీద పెట్టి నొక్కేస్తే సరి. అలా చేస్తేనే బాగుంటుంది. సరే అలాగే చేయండి. ఏదైనా సరే ఈ రాత్రికి కానివ్వాలి. రవి అవుట్ హౌస్ లో కూడా అనుమానించదగినవేవీ లేవు. ఇక్కడ జాగ్రత్తగా వెతికితే ఏవైనా అనుమానించదగిన క్లూస్ దొరుకుతాయేమో చూద్దాం. ఇక్కడైతే ఏమీ లేదు. పిల్లలు వాళ్ళ తాతయ్య వాళ్ళతో ఎలా ఉన్నారో చూడాలి. ఫైనల్ ఎంక్వైరీ కూడా పూర్తయింది. ఎందుకైనా మంచిది, ఒక కానిస్టేబుల్ ఎంక్వైరీకి పెట్టాలి. ఇంకా ఏవైనా ఆధారాలు దొరుకుతాయో. రవికి ఎవరైనా శత్రువులున్నారేమో, ఆ కోణంలో దర్యాప్తు చేయాలి.